హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మంచిగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మంచిగా బస్ రూట్కి 100 ఫీట్ రూట్కి కేవలం మనకి 300 మీటర్స్ దూరంలోనే ఉన్నటువంటి ఒక మంచి డిటిసిపి వెంచర్లో మనకి 200 గజాల ఓపెన్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. మొత్తం ఇది వచ్చేసరికి 201 గజం అయితే ఉంటుంది ఈ ప్లాటు. మనకి ఈ ప్లాట్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ ప్లాటే ఉంటుంది. ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని విషయాలు, ప్రైస్ ఇతర విషయాలు క్లియర్గా అన్ని విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ కోసం హైదరాబాద్ సరౌండింగ్స్లో మంచి ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే రిఫర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కాండి, ఇప్పుడు మనం వచ్చేసి ప్రెసెంట్ 40 ఫీట్ రోడ్ లో అయితే ఉన్నాము. మనకి ఇది వచ్చేసరికి డిటిసిపి అప్రూవల్ అండి, ఓల్డ్ అప్రూవల్. మనకి డెవలప్మెంట్స్ అనేవి అయితే ఉండవు, కానీ మనకి అప్రూవల్స్ ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటాయి. మీకు బ్యాంక్ లోన్ కూడా అప్ టు 50% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈజీగా మీకు. దీంట్లో ఎవ్రీథింగ్ క్లియర్ ప్రాపర్టీ. అలాగే ఇక ఈ 40 ఫీట్ రోడ్డు కానుకొని ఇదిగోండి మనకు కనిపిస్తుంది కాండి, ఇది ప్లాటు మనకి 36.5 ఇంటూ 50 డైమెన్షన్స్ తోటి మొత్తం 202 గజాల ప్లాటు. మనకి విడ్త్ వచ్చేసరికి 36.5 వస్తుంది. అలాగే మనకి లోపలికి డెప్త్ వచ్చేసరికి 50 సైజ్ అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి 40 ఫీట్ రోడ్డుకి మనకు వచ్చేసి 50 ఫీట్ రోడ్డుకి అయితే కనెక్ట్ అయి ఉంటుందండి. అది నాకు కనిపిస్తుంది కదండి ఆ 50 ఫీట్ రోడ్డు. ఇది మొత్తం 400 గజాలు అయితే మనకి ఆ కార్నర్ బిట్ 50 ఫీట్ కార్నర్ బిట్ వదిలేసి మనకి సెకండ్ ప్లాటే సేల్కి అయితే వచ్చింది. మనకి 50 ఫీట్ రోడ్ అనేది మనకి స్ట్రైట్ గా చూడండి, కేవలం 300 మీటర్స్ దూరంలోనే మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి మనకి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి మనకి 100 ఫీట్ రోడ్ బీటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి అయితే డైరెక్ట్ అయితే కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్డుకి మనకి కేవలం ఒక 300 మీటర్స్ దూరంలోనే మనకి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ లో మనకి 201 గజం ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకి తుర్కేంజల్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుంది. మనకి వనస్థలపురంలో రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఇంకా ఇది ఒక డిటిసిపి అప్రూవల్ కాబట్టి క్లియర్ ప్రాపర్టీ అండి. మీరు ఒకసారి ఈ ప్లాట్ మంచిగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మంచి తక్కువ ధరలో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ గ్రోతింగ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాట్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. మీరు తప్పకుండా సరౌండింగ్స్ మంచి హైలైట్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాట్ నుండి కేవలం మనకి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. అలాగే మనకి హయత్ నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక 6 కిలోమీటర్ల దూరంలోనే మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకి బ్రాహ్మణపల్లి మీదుగా సాగర్ హైవే వచ్చేసరికి ఒక 4.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే ఇంజాపూర్ మీదుగా మనకి సాగర్ హైవే వచ్చేసరికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అలాగే మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చేసరికి కేవలం ఒక 3.5 to 4 కిలోమీటర్స్ దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా మనకి కోహెడా ఫ్రూట్ మార్కెట్ కూడా మనకి కేవలం ఇక్కడ నుంచి చాలా అంటే చాలా నియర్ బై ఉంటుంది అనమాట. మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చేసరికి కేవలం మనం ఒక 15 మినిట్స్ జర్నీలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 12 కిలోమీటర్స్ అయితే మనకి ఈ ప్లాట్ నుంచి అయితే ఉంటుంది. మంచి ఏరియాలో మంచిగా ఫ్యూచర్ గ్రోత్ అవుతున్నటువంటి ఏరియాలో మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది. మరొక హైలైట్ విషయం ఏంటంటే అండి, ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకైనా, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్కి అయినా, ఐన్ఫోర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయినా, ఫ్యాక్స్కాన్ కంపెనీకి అయినా, యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ కంపెనీకి అయినా, ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, ఏరోస్పేస్, ఇలా వీటన్నిటికీ కూడా మనం ఈ ప్లాట్ నుండి కేవలం ఒక 15 మినిట్స్ జర్నీలోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు. మంచిగా ఇప్పుడు మనకి ఈ ప్లాట్ తీసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మనకి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఈ ప్లాట్స్ నుంచి అయితే వస్తాయండి. మంచిగా డబుల్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఎందుకంటే సరౌండింగ్స్ అంత మంచి హైలైట్ సరౌండింగ్స్లలో మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి తొర్రూరు మన లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మనకి ఆ 70 acres ప్రాజెక్ట్ ఏదైతే మైత్రివనం ఉందో దానికి ఆనుకొని ఉన్నటువంటి డిటిసిపి లేఅవుట్ లో ఎగ్జాక్ట్ గా మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉందండి. మీరు ఈ ప్లాట్ విజిట్ చేయాలంటే మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండే నేనే సైట్ విజిట్ చేపిస్తాను. నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిపిస్తాను. ఇంకా యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మనం అయితే కమిషన్ అయితే తీసుకోబడుతుంది. మీకు మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అలాగే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా
కామెంట్లో మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ గురించి కూడా నాకు తెలియజేయగలరని కోరుతున్నాను. తప్పకుండా నేను మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఒక మంచి ప్లాట్ అయినా హౌస్ అయినా సజెస్ట్ చేయడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఇక ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.